గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలయ్య, కెఎస్ రవీంద్రబాబి దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ డాకు మహారాజ్ సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాలయ్య నటన, బాబీ టేకింగ్కు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతూ ఉండడంతో తొలి వారంలోనే 160 కోట్లకు పైగా కలెక్షన్ సాధించింది డాకు మహారాజ్. 200 కోట్ల మార్కు దాటింది. ఇక 39వ రోజు కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య భారీ బడ్జెట్తో డాకు మహారాజ్ నిర్మించారు. ఈ చిత్రంలో నందమూరి బాలయ్య సరసన ప్రజ్ఞా జైస్వాల్ హీరోయిన్గా నటించింది. శ్రద్ధా శ్రీనాథ్, చాందినీ చౌదరి, ఊర్వశి రౌతెల, బాబీ డియోల్, సచిన్ కేట్కర్, హర్షవర్ధన్, హిమజ కీలక పాత్రలు చేశారు. తమన్ స్వరాలు సమకూర్చారు ఈ సినిమాకి. ఈ సినిమా టీజర్ ట్రైలర్లు, బాలయ్య లుక్, తమన్ బీజిఎం ఈ అంశాలతో డాకు మహారాజ్పై భారీ హైప్ నెలకొంది. దీనికి తగ్గట్టే బాలయ్య సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఒక రేంజ్లో జరిగింది. నైజాం 17.5 కోట్లు, రాయలసీమ 15.5 కోట్లు, ఉత్తరాంధ్ర 8 కోట్లు, తూర్పుగోదావరి 6 కోట్లు, పశ్చిమ గోదావరి 5 కోట్లు, కృష్ణా జిల్లాలో 5.5 కోట్లు, గుంటూరు 7 కోట్ల రూపాయలు, నెల్లూరు 2 కోట్ల 70 లక్షలు, మొత్తంగా తెలుగు స్టేట్స్లో 67 కోట్ల మేర బిజినెస్ చేసింది డాకు మహారాజ్. ఓవర్సీస్లో 8 కోట్ల రూపాయలు, కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి 5.5 కోట్లు, మొత్తంగా 80 కోట్ల మేర బిజినెస్ చేసింది. ఇప్పటివరకు బాలయ్య కెరీర్లో అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ ఇది. దీంతో డాకు మహారాజ్ లాభాల బాట పట్టాలంటే 85 కోట్ల షేర్ని 170 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్గా విలువ కట్టారు ట్రేడ్ పండితులు. ఈ సినిమాకి గ్రాస్ వసూళ్లు చూస్తే తొలి రోజు 56 కోట్ల వసూళ్లు వచ్చాయి. రెండో రోజుకి 74 కోట్ల రూపాయలు, 3 రోజులకి 92 కోట్ల రూపాయలు, 5 రోజులకి 114 కోట్ల రూపాయలు, 10 రోజులకి 176 కోట్ల రూపాయలు, 14 రోజులకి 223 కోట్ల రూపాయలు, 19 రోజులకి 247 కోట్ల రూపాయలు, 21 రోజులకి 252 కోట్ల వసూళ్లు వచ్చాయి. ఇక మొత్తంగా చూస్తే 37 రోజులకి 274 కోట్ల వసూళ్ల మార్క్ అందుకుంది. 39వ రోజు ఈ సినిమాకి 15 లక్షల మేర కలెక్షన్స్ వచ్చాయి. ఇక మొదటి వారంలో 150 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది ఈ సినిమా. ఇప్పటికే లాభాల్లోకి వచ్చేసింది. బ్రేక్ ఈవెన్ టార్గెట్ అన్ని చోట్ల రీచ్ అయింది. డాకు మహారాజ్ను ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా రూపొందించారు బాబీ. నానాజీ పాత్ర పోషించారు బాలయ్య. ఈ సినిమా సూపర్ హిట్ ఘన విజయం అందించడంతో పాటు ఈ ఏడాది బాలయ్య బాబుకి పద్మభూషణ్ అవార్డు రావడంతో బాలయ్య అభిమానులు ఎంతో ఆనందంలో ఉన్నారు.